ఇల్లు కట్టినప్పుడు సింగిల్ హౌస్ కట్టిన అప్పుడు మా బేదారిని బెదిరెడ్డిపల్లి తీసేయిపోతాడు. ఆయన నన్ను ఏ అన్నాడు, మీరంతా సార్ అంటారు, నీకు బుద్ధి ఉందా, జాగా ఎందుకు వేస్ట్ చేస్తావు, రెండింటిలో పెట్టు, లోన్ కట్టక సరిపోతుంది. అప్పుడంతా ఆ మనస్తత్వం, నేను లేదు వేరే తప్ప నువ్వు చెప్పిన మంచి మాట ఉండి ఉండి బేజారైపోయింది. కొంచెం ఉన్నంతలో స్పేషియస్, మరేం పెద్ద స్పేషియస్ ఇల్లు కాదు, చిన్నది. మాకు అప్పటికి అదే గొప్ప. ఇప్పుడు మా శిష్య పరిమాణాలంతా 2 అంతస్తులు 3 అంతస్తులు 5 అంతస్తులు కట్టింది. మొన్న ఒకడు అంజనం ఉన్నాడు కదా, ఉంది కదా అంజనం, ఒక ఆయన కొడుకు ఒకడు చెక్ పోస్ట్ లో పెట్టినాడు. వాడు నాకు ఒక రోజు ఎవరింటో కొన్ని బయటకు చెప్పుకోలేని బాధలు, నాకు నీళ్లు కావాలి, ఇట్లా మాట్లాడుతూ ఉండిపోయినా లేట్ అయిపోయినా అంగళ్ళన్నీ వచ్చేసేసింది. వాటర్ బాటిల్ కావాలి, నైట్ ఒకడే ఉంటాను. అట్లా పోతే అక్కడ లైట్ కనబడ చెక్ పోస్ట్ లో. మేము చెక్ పోస్ట్ ఉంటాం, ఓల్డ్ చెక్ పోస్ట్. మదిగిరి పోతే కొడుకు పెద్ద కొడుకు అంగడి ఉంది అక్కడ. సరే ఏదో పోయి ఏమయ్యా వాటర్ బాటిల్ ఉందంటే వాడు తలెత్తి చూసి స్వరం గుర్తుపట్టినాడు. అయ్యో మీరు సార్ ముందు ఉన్నాదండి సార్. సరే వాడు చెప్పు సార్, నేను అడక్కనే చెప్పాను, ఒకప్పుడు మీరు మేము ఎత్తుంటుంది వాళ్ళమ్మ నీళ్ళం కొంటా ఉంటే పాపం అని ఆమె గట్టిదంటు. ఆ చిన్న టీ వ్యాపారంలోనే ఆమె వాళ్ళని దాదాపు వాళ్ళందరినీ అన్న మామ అని మాట్లాడుకొని వ్యాపారం చేసి ఆ డబ్బులు మెల్లగా జాగా అది జాగా మొత్తం సంపాదించి ఇల్లు కట్టి అంతా చేసే ఉండదు. ఆమె పిల్లలు వీళ్ళిద్దరు, వీడు కార్ డ్రైవింగ్ ఏమో చేస్తా అంటే కొన్ని ఇవి నేర్చుకొని వాడికి అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి పాపం, లేదని. వాడు నా దగ్గర నాకు అన్ని అవలక్షణాలు ఉండేది, ఆ లక్షణాలు ఊటి లేవు. మనం ఎట్టుంటాం సార్ ఒకప్పుడు అని, నేనేమో తాగుతా ఉన్నాను. చూడండి కానీ వాళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. ఏమైంది, నేను ఏమైనా అయిందేమో అనుకుంటే, లేదు సార్ మొన్న 9 సెంట్లు జాగా తీసుకొని సుమారుగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టించినాను సార్. నాకు కొంచెం సేపు ఊపిరి నిలిచిపోయా. 2.5 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు రా నువ్వు? మనకు ₹1 అంటే తెలీదు, మీకు లెక్కలు ఇవ్వాలని నాకు దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. మనం 10,000 చూస్తే ఎక్కువ, అటువంటిది. దానికి నేను చూడండి మా దగ్గర ఉంటా, మీరు ఇంకా చదువుకున్నారు, ఏదో బాగుపడినారు, ఉద్యోగాలు వృత్తులు వ్యాపారాలు చేస్తాను, చాలా 1,00,000 ఉండే చాలు. ఎక్కువ లక్షలు, ఈ కాలంలో ₹1,00,000 విలువ లేదు. ఒకప్పుడు ₹1,00,000 ఇట్లా చెంపలు పెట్టడం పోతే పెద్ద అమౌంట్. ఇప్పుడు మీ పెద్దలు నాకు వాళ్ళు శుక్రవారం ఏదో వారానికి ఒకసారి ఒక ఇంత కట్టా తీసుకొని బెంగళూరు బస్ ఎక్కి పొద్దున్న సేపుకి బెంగళూరులోనో ఎక్కడ దిగేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ బట్టవాడాలు ఇస్తారు. ఆ కాలంలో ₹1,00,000 అంటే చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు ₹1,00,000 ఏంటి లేదు, జోబులు ఈ పక్కలో 10 లక్షలు, ఈ పక్కలో 10 లక్షలు, జోబులో 20 లక్షలు పెట్టుకోండి అట్లా ఉంది. మొన్నని ₹1,00,000 ఏంటి తప్ప ఎవరు డే స్కాలర్స్ అంటే రోజు వచ్చిపోతారు కదా ఇంట్లో నుంచి, లేదా బయట ఊరి నుంచి, హాస్టల్ నుంచి, మీరంతా డే స్కాలర్స్. పండగకి ఎప్పుడైనా ఒక మా ఇంట్లో ఉంటారు కొద్ది రోజులు, లేదా అప్పుడప్పుడు వచ్చింటారు. రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ఫెక్ట్ రెసిడెన్షియల్ కోర్స్ చేసిన వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. సో వాళ్ళు 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తే 2 లక్షలు ఇచ్చేస్తే ఓవర్ నైట్ నేను కోటీశ్వరం అయినా మేము ఎప్పుడు రా కోటీశ్వరం అయ్యేది అంటే ఆన్లైన్ ఆలోచన చేస్తాను. సో మంచిగా ఉండండి, మంచిగా జీవించండి. భగవంతుడు మీ అందరికీ మంచి చేయాలని ఆశీర్వదిస్తూ ఈ 2 మాటలు